నైట్ ఒక అబ్బాయి ర్యాప్లో వేసుకుంటాడు అనమాట, జొమాటో వేసుకుంటే ఇలాగా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు 11 o'clockకి. ఎక్కడున్నా అంటే నేను ఇలాగా రైట్ పడది వెళ్తున్నా డాడీ అని చెప్పేసి అన్నారు. అయిపోయింది, ఫాదర్ అలా ఫోన్ ఆపిస్తారు. ఈ అబ్బాయి ఇలా వెళ్తుంటే టువర్డ్స్ అక్కేపాలెం టు టీసీ పాలెం వైపు వెళ్తుంటే తాచెట్లపాలెం వైపు వెళ్తే అరౌండ్ 12 o'clock ఆ టైంలో వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నారు, స్కూటీతో వెళ్తే కరెక్ట్గా పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి ఆయన డివైడర్ గుద్దేసుకొని ఆయన హెడ్ ఇంజరీ ఇక్కడ స్పాట్ చనిపోయారు. ఆయన బాడీ పైన ఎటువంటి ఇంజురీస్ లేవు, స్పాట్ చనిపోయారు. ఎటువంటి ఇంజరీ ఓన్లీ హెడ్ పైన మాత్రమే ఉంది, స్పాట్ చనిపోయారు. ఆయనకి మనం ఇన్సిడెంట్కి వెళ్ళాం, బాడీని మన కేజ్ షిఫ్ట్ చేస్తాం. ఆ సెల్ ఫోన్ అయితే మొత్తం పాడైపోయింది. ఆ సిమ్ తీసి మన మొబైల్ వేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కానీ ఫోన్ చేయొచ్చు కాబట్టి. చేస్తే వాళ్ళ ఫాదర్ మార్నింగ్ ఫోన్ చేశారు, ఇలాగా 7 o'clock ఇలా ఫోన్ చేసి ఏనానికి రాలేదని ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి ఇలా 4 ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతున్నానండి, మీ అబ్బాయికి ఇలా యాక్సిడెంట్ అయింది, మీరు ఒకసారి అక్కేపాలెం వస్తే మాట్లాడతా అని చెప్పగానే ఆయన వచ్చారు. రాగానే ఏరండి మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి చాలా గాబరా పడుతూ వచ్చారు. కొంచెం ఆలోచించి ఇలాగ అయిందండి, మీ అబ్బాయి ఇలాగ అయింది, ఇలా చనిపోయారని చెప్పి ఒక మాట చెప్పగానే ఆయన అక్కడికక్కడే పడిపోయి ఇంకా ఎంత దారుణంగా ఏడ్చాడంటే, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చనిపోయే దగ్గర ఒక 6 hours 8 hours అవుతుంది, 6 hours అవుతుంది. అంతవరకు ఆ విషయం ఆయన తెలియదు. అలాగా ఆయన ఏడము ఏడుపు అనేది మేము చూసి నాకే మేమంత హార్డ్గా ఉండే పోలీసు వాళ్ళు మేమే ఏడ్చుకున్నాం. అయ్యో ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా, ఇంత బాధపడతారా ఇంట్లో వాళ్ళు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, యువతకి మన ఇంటికాడ వాళ్ళు మన ఎంజాయ్మెంట్ ఆ క్షణ ఆనందం కోసం చూసుకుంటాం, కానీ ఇంట్లో వాళ్ళు మన గురించి ఎంత ఆలోచిస్తారు, మన మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారు అనేది కొంచెం ఆలోచించి హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డేంజరస్ డ్రైవింగ్ మద్యం సేవించి డ్రైవ్ చేయడం కానీ, ఓవర్ స్పీడ్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గించుకొని మంచిగా ట్రావెల్ చేస్తే మనం కొంచెం ఇంట్లో వాళ్ళకి బాగా మంచి హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది విశాఖ జగదమ్మ సెంటర్ దగ్గర జరుగుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్. ఖచ్చితంగా కొన్ని మనం ఫ్యాక్ట్స్ యాక్సెప్టెన్సీ ఉండాలి, ఎందుకంటే కేవలం ఇప్పుడు ఫైన్ల కింద వస్తున్నటువంటి అమౌంట్ కట్టించుకోవటం మాకేమంత సరదా కాదు. ప్రతి ఒక్కరికి 1035 రూపీస్ అనేది చాలా ఎక్కువే. అందులోనూ ట్రిపుల్ రైడింగ్ అయితే 10,000, బండిని కూడా సీజ్ చేస్తున్నారు. ఈ ఫీజులన్నీ కట్టాలి అంటే సామాన్య ప్రజానికానికి కాదు, ఎవరికైనా కష్టమే. కాకపోతే ముందు నుంచి మేము అంత కష్టం అనుకున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ రోడ్ సేఫ్టీని పాటిస్తే వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా భద్రంగా ఉంటుంది. కానీ రూల్స్ బ్రేక్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు అంతలోనే పోగొట్టుకుంటున్నారు, ప్రమాదాలకు గురై పక్క వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. కాబట్టి వెరీ స్ట్రిక్ట్ గా, అందులోనూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాబ్జీ గారు ట్రాఫిక్ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, చాలా కఠినంగా ఆంక్షలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతున్నాయి.